దక్ష యజ్ఞం అనే ఒక యజ్ఞం జరుగుతున్న సమయంలో పార్వతి యొక్క తల్లిదండ్రులు ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తారు. అయితే పార్వతీదేవిని శివుణ్ణి పిలవరు. సరే, పార్వతీదేవి పిలవకుంటే మళ్ళీ తన తల్లిదండ్రులే కదా అని చెప్పి వస్తుంది. వచ్చిన సమయంలో పార్వతీదేవి తన తల్లిదండ్రులతో ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఎందుకు ఇలాగా శివుడిని పిలవలేదు, శివుని పిలవకుండా ఇలాగ మీరు ఎలా పూజలు చేసుకోగలుగుతారు, ఇది యజ్ఞం అనేది భంగం జరగాలి, ఇలాగ చేయకూడదు, తప్పు అని చెప్పి వాదించడంతో పార్వతి యొక్క తల్లిదండ్రులు వినరు. సరే అని చెప్పి ఇదంతా కాదని ఆర్గ్యుమెంట్ చేసి అక్కడ ఉండే ఋషులు మొత్తం అందరూ కూడా ఆ యొక్క శివుణ్ణి వేడుకుంటారు. వేడుకున్న సమయంలో సరే ఎవరు వినరు. పార్వతీదేవి ఇలాగ ఆర్గ్యుమెంట్, వాళ్ళ తల్లిదండ్రులు ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటారు. కాక పార్వతీదేవి లాస్ట్కి అగ్నిలో ఆహుతవుతుంది. అప్పుడు శివుడికి తెలిసి ప్రళయ నృత్యకారం చేసుకుంటూ పార్వతీదేవి దగ్గరికి వచ్చి పార్వతీదేవిని తీసుకెళ్లే సమయంలో పడిన అవయవాలే ఈ యొక్క శక్తిపీఠాలు. చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయనేవి. థ్యాంక్ యూ.